ముందు కూడా మనం ఈ శ్రీబాగ్ ఒప్పందం గురించి మనం ఇదే రియాలిటీ చెక్ లో మాట్లాడుకున్నాం. రైట్, దానికి సంబంధించి ఈ రోజు ఒక ఆర్టికల్ వచ్చింది. మీరేమో శ్రీబాగ్ ఒప్పందం అన్నది గొప్పది, ఒక పాజిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు. బట్ మరలా లేని అంశాన్ని, కాని అంశాన్ని తెర మీదకి తీసుకురావడం వల్ల ప్రాంతీయంగా ఇష్యూస్ లేవనైతే అవకాశం ఉంది అంటారు మరొకరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎట్లా దీన్ని డిస్క్రైబ్ చేస్తారు? శ్రీబాగ్ ఒప్పందం ఏర్పడిన సందర్భంగా 87 ఏళ్ళు అయింది. అది ఆ ఒప్పందానికి సంబంధించి అది రాయలసీమకు చాలా అవసరమని, రాయలసీమ అభివృద్ధి శ్రీబాగ్ ఒప్పందంలోని అంశాల అమలు ప్రాతిపదికనే ఉంటుందని మేము చాలా రోజుల నుంచి మాట్లాడుతాం. నేనే కాదు, పప్పూరు రామాచార్య గారు లాంటి స్వతంత్ర రాకముందు నుంచి అది మాట్లాడుతున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గురజాల మాల్యాద్రి గారు ఒక పత్రికలో ఆర్టికల్ రాశారు. శ్రీబాగ్ను గుర్తు చేయడం అంటే ఆయన దృష్టిలో మళ్ళీ ప్రాంతాల మధ్య ఏదో గొడవలు తెచ్చడం కోసం ట్రై చేస్తున్నారు అనే ప్రయత్నం చేశారు. వ్యక్తిగతంగా మాల్యాద్రి గారు నాకు ఒక రకమైన గురువు స్వభావం కలిగిన వ్యక్తి. ఎందుకంటే మా చిత్తూరు జిల్లా సిపిఎం జిల్లా సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన దగ్గర నేను పనిచేశాను విద్యార్థి నాయకుడిగా. మంచి వ్యక్తే, దాన్ని ఏం కాదనలేను. చిత్తూరు జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో నాలెడ్జ్ సెంటర్ ఇన్ఛార్జ్ కూడా. అయితే వారు రాసిన ఆర్టికల్లో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, శ్రీబాగ్ ఒప్పందాన్ని గుర్తు చేసుకోవడం అంటే ప్రాంతాల మధ్య వైషమ్యాలు వచ్చేట్టుగా ఆయన భావిస్తున్నాడు. రెండోది, కాంగ్రెస్ పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీ బాగా చేసింది రాయలసీమకని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కొంత బడుగు బలహీన వర్గాలకి అగ్రకులాలకు మధ్య, ముఖ్యంగా రెడ్డి కమ్యూనిటీని తేడా చూపించేట్టుగా మాట్లాడు. ఈ 3 ముక్కలు నేను చెప్పదలుచుకున్నా. మొట్టమొదటి అంశం ఏంటంటే, శ్రీబాగ్ ఒప్పందం ప్రాంతాల మధ్య ఐక్యతను తీసుకొచ్చేది తప్ప అనైక్యతను తీసుకొచ్చేది కాదు. ఆయన చరిత్రను వక్రీకరిస్తున్నాడు అనేది నేను చెప్పదలుచుకుంది. శ్రీబాగ్ని విస్మరించడం అంటే రాయలసీమ అభివృద్ధిని వ్యతిరేకించడమే అవుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, శ్రీబాగ్ ఒప్పందం పుట్టిన నాటికి మాల్యాద్రి గారు లేరు, నేను లేను, తెలుగుదేశం పార్టీ కూడా లేదు. 87 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు లేదు. ఆ రోజు మంచి చెడ్డలకు మనం ఎవరు బాధ్యులం కావు. కానీ ఏం జరిగింది? 1953 ముందు తమిళనాడులో కోస్తా రాయలసీమ కలిపి ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్రం అందులో భాగంగా ఉన్నింది. అక్కడి నుంచి తెలుగు ప్రాంతంగా వచ్చేద్దాం అనుకున్నాం. కానీ రాయలసీమ అనే ప్రాంతం వాళ్ళు కోస్తా పెద్దలతో కలిసి రావడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే, అప్పటికే కోస్తా ప్రాంతం బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉండడం వల్ల విద్యారంగం బాగా అభివృద్ధి చెందింది. కాటన్ బ్యారేజ్ వచ్చింది రాజమండ్రి పైన, ప్రకాశం బ్యారేజ్ వచ్చింది. కాబట్టి వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందున్నారు. పెద్ద ప్రాంతం, చదువుకున్నోళ్ళు. మనలాంటి ఎనుబండి ప్రాంతం కలిస్తే మనకేమైనా నష్టమేమో, వాళ్ళతో కలిసి ఉండలేమేమో, పైపించి చెన్నై మన పక్కనే ఉందా, దాన్ని ఎందుకు వదిలేయడం, ఇది ఆ రోజు సీమ పెద్దల్లో ఉన్నటువంటి భయం. ఈ భయాన్ని పోగొట్టడం కోసం దేశోత్తర నాగేశ్వరరావు గారి పంతులు ఇంటిలో, శ్రీబాగ్ అని ఇంట్లో కూర్చొని, కడపకోటి రెడ్డి గారు అందరూ కూర్చొని ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఏంటి మీ బాధ అని చెప్తే, ఇవి మా బాధలు అని చెప్పినారు. ఇవి మీ బాధలు అయినప్పుడు వీటన్నిటికీ ఒక అష్యూరెన్స్ కోస్తా పెద్ద మనుషులు పెద్దరేకులు తీసుకొని, ఏం భయపడద్దండి, తమిళనాడు నుంచి వచ్చిన వెంటనే రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి ఈ ఒప్పందం చేసుకున్నాము అని చెప్పి రాష్ట్రం ఏర్పడితే రాజధాని ఒక ప్రాంతంలో, హైకోర్టు ఒక ప్రాంతంలో ఉండాలి. దాని ప్రాతిపదికనే, అంటే కోస్తాలో హైకోర్టు ఉంటే రాయలసీమలో రాజధాని, కోస్తాలో రాజధాని ఉంటే రాయలసీమలో హైకోర్టు, ఇట్లా ఉండాము. ఎంపిక చేసుకునే ఛాయిస్ రాయలసీమకి ఇద్దాం, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ అత్యంత కీలకమైంది, కృష్ణా తుంగభద్ర నదీ జలాలపైన రాష్ట్రం ఏర్పడిన మొదటి 10 సంవత్సరాలు రాయలసీమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించాలి. ఇది ఈ 2 పాయింట్లు కీలకమైంది. మిగతాది 2-3 ఉన్నాయి. ఇప్పుడు మాల్యాద్రి గారు దాన్ని చదివి మాట్లాడుతున్నాడా, చదవకుండా మాట్లాడుతున్నాడా? ఆయన వ్యాసంలో ఏం చెప్పాడంటే, రాయలసీమ బాగుపడాలంటే నీటి ప్రాజెక్టులు కావాలి అంటాడు. 87 ఏళ్ల క్రితమే శ్రీబాగ్ అదే చెప్పింది. మాల్యాద్రి గారు చదువుకోవాలి మళ్ళీ మీరు ఆ ఒప్పందాన్ని. 87 సంవత్సరాల క్రితం కృష్ణా తుంగభద్ర నది జలాలు రాయలసీమకు అనుగుణంగా ప్రాజెక్టు కట్టాలి, ఇదే మెయిన్. మరి వాళ్ళు చెప్పిందే మళ్ళీ ఈ రేపు చెప్తున్నారు. పైపెచ్చు కోస్తా రాయలసీమ పెద్దలు ప్రజల మధ్య ఆ వ్యత్యాసం ఉంటే దాన్ని తగ్గించే దానికోసం శ్రీబాగ్ వచ్చింది. అంటే ప్రాంతాల మధ్య ఉన్నటువంటి గ్యాప్ ని ఫిలప్ చేసి, ఆ గ్యాప్ ని పూరించి ఇద్దరు కలిసి ఒక చారిత్రకమైనటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని సాధించుకున్నాము. తమిళనాడు నుంచి తెలుగు రాష్ట్రంగా 1953 అక్టోబర్ 1 ఏర్పడిన చారిత్రాత్మకమైన భాషా ప్రయుక్త రాష్ట్రం శ్రీబాగ్ ఒప్పందంతో వచ్చింది. ఒక భాషా ప్రయుక్త రాష్ట్రానికి చిహ్నం. 2 ప్రాంతాల మధ్య ఉన్న గ్యాప్ ని ఫిలప్ చేసి ఐక్యతను తీసుకొచ్చింది శ్రీబాగ్ ఒప్పందం. ఇంత గొప్ప ఒప్పందాన్ని పేర్లు ప్రస్తావిస్తా ఉంటే అది ఐక్యతకు దారిది, ఏదో విభేదాలు తెచ్చేదానికైనా మాట్లాడుతున్నారంటే ఆయన ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాలేదు. రెండో పాయింట్, ఆయన రాసిన వ్యాసంలో పాటు కాంగ్రెస్ ఏమీ చేయలేదు. కాంగ్రెస్ పెద్దలు దీనికి సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా కోపం ఉంటే మాట్లాడుకోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీయే కదా శ్రీశైలం డ్యామ్ కట్టింది. కాంగ్రెస్ పార్టీ ఆయన చెప్పాడు కొన్ని యూనివర్సిటీలు మేము ఇక్కడ రాయలసీమలో తెచ్చామని.
ఎస్వి యూనివర్సిటీ తెచ్చింది ఎవరు? అనంతపురంలో ఎస్కే యూనివర్సిటీ తెచ్చింది ఎవరు? శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది ఎవరు? కట్టి రాయలసీమ ప్రాంతం ఈ ప్రాజెక్ట్ అని కాంగ్రెస్ తెచ్చింది కదా. కాంగ్రెస్ ఏం తప్పు చేయలేదని నేను అన్నాను. కాంగ్రెస్ నిరాకరించలేం కదా. కాబట్టి మాల్యాద్రి గారు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో శ్రీబాగ్ ఒప్పందాన్ని అంతా తీసుకు వైఎస్ కుటుంబానికి ఆపాదించేస్తున్నాడు. శ్రీబాగ్ ఒప్పందానికి వైఎస్ కుటుంబానికి ఏం సంబంధం లేదు. శ్రీబాగ్ ఒప్పందం రాయలసీమ ప్రజల అభివృద్ధికి ఉపయోగపడింది. శ్రీబాగ్ ఒప్పందం కోస్తా రాయలసీమ మధ్య ఏర్పడిన గ్యాప్ ని ఫిలప్ చేసి ఐక్యతను తీసుకొచ్చింది. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రానికి పునాదులు వేసింది. అంత గొప్ప ఒప్పందాన్ని మీరు ఇట్లా వక్ర భాషలు చెప్పడం సరైనది కాదు. ఇప్పటికైనా వారు చదువుకునే మాటలు చదువుకున్నా కూడా మేము ఇట్నే ఇంటర్ప్రిటేషన్ చేస్తామంటే అది మీ ఇష్టం, చేయగలిగింది ఏం లేదు. కానీ శ్రీబాగ్ ఒప్పందం రాయలసీమ అభివృద్ధికి ఉపయోగపడింది. వారి వ్యాసంలో అన్నట్టుగా నీటి ప్రాజెక్టు గురించి 87 ఏళ్ల క్రితం గుర్తించింది శ్రీబాగ్ ఒప్పందం. అది ఇప్పటికీ అమలు కాలేదు. మీరు అమలు చేయండి, ఎవరు వద్దంటారు. కానీ దాన్ని వదిలేసి ఏదేదో మాట్లాడడం అనేది వారి స్థాయికి తగదు. ఇప్పటికైనా శ్రీబాగ్ ఒప్పందం పైన వక్ర భాషలు చెప్పామని దాంట్లో ఉన్న వాస్తవాన్ని, శ్రీబాగ్ ఒప్పందం అంటే రాజధాని, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే స్వర్ణ గారు ఒకటి రాజధాని గుర్తుకొస్తూ ఉంటుంది. వాళ్ళు మొత్తం రాజధాని అమరావతిలో పెట్టాలని వాళ్ళ డ్రీమ్. మళ్ళీ శ్రీబాగ్ ఒప్పందం గుర్తొస్తే రాజధాని ఒక చోట ఉండాలి, హైకోర్టు ఒక చోట, అది గుర్తొస్తుందేమో అని ఆ ఒప్పందానికే ఇంటర్ప్రిటేషన్ చేసేస్తున్నారు. మీరు ఎవరు తలుచుకోకపోతే రాజధాని ఇవ్వద్దండి, కానీ అంతకన్నా ఇంపార్టెంట్ నీటి ప్రాజెక్టులు ఉన్నాయి కదా, దాన్ని టేకప్ చేయండి. కాబట్టి ఇట్లా మాట్లాడడం సరైనది కాదు. అది వారు గుర్తిస్తే మంచిది. సార్, మీరు చెప్పినట్టు ఆ శ్రీబాగ్ ఒప్పందం వచ్చేసరికి మీరు లేరు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా పుట్టుండకపోవచ్చు అని చెబుతున్న సందర్భంలో సో కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు కూడా మీరు చెప్పారు. మరి దీనికి రాయలసీమకు నువ్వు చేసిన అన్యాయం చాలదా జగన్ అంటూ ఒక హెడ్ లైన్ లో మనం చూసాం. ఇది ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించారు? ఎట్లా ఆ టర్న్ తీసుకున్నారు? ఎట్లా చూడాలి మనం? జగన్మోహన్ రెడ్డి గారు పాపులర్ గా 3 రాజధానులు తీసుకున్నప్పుడు శ్రీబాగ్ ని ప్రస్తావించాడు. శ్రీబాగ్ ని 5 ఏళ్లలో మారుమరుగిపోయింది. నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి తన ఇంటి పేరు శ్రీబాగ్. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి శ్రీబాగ్ అనేది రాయలసీమకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆయన ఇంటి పేరుని శ్రీబాగ్ అని పెట్టుకున్నాడు. అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల కాలంలో 3 రాజధానులు శ్రీబాగ్ అని పేరు పెట్టినాడు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం నిజానికి శ్రీబాగ్ ఒప్పందంలో 3 రాజధానులు లేదు. శ్రీబాగ్ ఒప్పందంలో ఉన్నది కేవలం రాజధాని ఒక చోట ఉండాలి, హైకోర్టు ఒక చోట ఉండాలి. చాయిస్ రాయలసీమ ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది 3 రాజధానిలో రాజధాని శ్రీబాగ్ లో లేదు. కానీ అప్పుడు తెలుగుదేశంలో ఏం చెప్పాలి? అయ్యా బాబు శ్రీబాగ్ లో అది లేదయ్యా బాబు, ఎందుకు అబద్ధాలు చెప్తాం 3 రాజధానులని, శ్రీబాగ్ లో ఉన్నది రాజధాని ఒక చోట, హైకోర్టు ఒక చోట అని అది చెప్పడానికి ఇష్టం లేదు. ఎందుకంటే 2 ఒక చోట పెట్టాలనుకున్నాం కదా మనం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీబాగ్ అన్నాడు కాబట్టి, జగన్ అంటే మాకు పడదు కాబట్టి జగన్ ని శ్రీబాగ్ ఒకే గట్లో కట్టేస్తామంటే ఎట్లా? కట్టేస్తే ఏమవుతుందంటే శ్రీబాగ్ ఒక ఎమోషనల్ తో కూడుకుంటే రాయలసీమ భావోద్వేగం. కాబట్టి మీరు అనవసరంగా శ్రీబాగ్ లాంటి చారిత్రక ఒప్పందాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సొంతం చేసేస్తున్నారు. అది తప్పు అంటున్నాను. తెలుగుదేశం కూడా శ్రీబాగే. తెలుగుదేశం పార్టీలో రాయలసీమలో లేరా? మన ఎక్కువ సీట్లు మీకే కదా వచ్చినాయి. కానీ శ్రీబాగ్ ఎందుకు వైఎస్ కుటుంబానికి హోల్సేల్ గా మీరు దారాదత్వం చేయదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు శ్రీబాగ్ అన్నాడు కాబట్టి మీరు ఏరే అంటారా? జగన్మోహన్ రెడ్డి ఏమంటే దానికి ఉల్టా మాట్లాడతారా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో శ్రీబాగ్ మీద చూపిస్తే ఎట్లా? జగన్మోహన్ విమర్శించండి. 5 ఏళ్ళు మీరేం చేసినారు, మేమేం చేసినాం, మేమేం చేయబోతాం చెప్పండి, డిబేట్ నడపండి, వాళ్ళు సమాధానం చెప్తారు, రాయలసీమకు మంచి జరుగుతుంది. కాబట్టి జగన్ మీద ఉన్న కోపాన్ని తీసుకొచ్చి శ్రీబాగ్ మీద చూపిస్తే లాభమే ఉంది. కాబట్టి వాళ్ళు అర్థం చేసి శ్రీబాగ్ అనేది రాయలసీమ ప్రజల ఆస్తి, శ్రీబాగ్ అనేది కోస్తా పద్ధతులు రాయలసీమకి ఇచ్చిన భరోసా. అంటే అట్లాంటి ఒప్పందాన్ని తప్పించి ఒప్పందం చేసుకున్న వాళ్ళందరూ ఎవరు? స్వతంత్ర సమర యోధులు. వాళ్ళు ఏమన్నా వాళ్ళు 10 మంది మీద ఐక్యత తీసుకొస్తారా, విభేదాలు తీసుకొస్తారు? మనం తీసుకొస్తాం ఇప్పుడున్న రాజకీయ నాయకులు. వాళ్ళకి ఎందుకు ఆపాదిస్తారు స్వతంత్ర సమర యోధులకి? కాబట్టి అది 2 ప్రాంత పెద్దలు కూర్చున్నారు. దేశోద్ధర నాగేశ్వరరావు పంతులు గారు స్వతంత్ర సమయోధులు, కోస్తా పెద్ద మనిషి. పప్పూరు రామాచార్యులు రాయలసీమ. 2 ప్రాంతాలు ఉన్న పెద్ద మనుషులు స్వతంత్ర సమయాలు కూర్చున్న ఒప్పందానికి ఇట్లాంటి వక్ర భాషలు ఆపాదిస్తే అది మీ పార్టీకి అంతా మంచిది కాదు.